హాయ్ హలో అండి. మీ అందరికీ ఒక విశేషమైన పూజ, చాలా మహిమగల పూజ మీకు చెప్పబోతున్నాను. అది ఎలా చేయాలో, ఎప్పుడు మొదలవుతుందో కూడా చెప్పబోతున్నాను. దయచేసి అందరూ ఈ వీడియోను పూర్తిగా చూడండి మరియు షేర్ చేయడం మర్చిపోవద్దండి. శ్యామల నవరాత్రుల గురించి మీకు తెలిసే ఉంటుంది కదండి. అది మాఘమాసంలో వస్తుంది. మాఘమాసంలో వచ్చే శ్యామలాదేవి నవరాత్రులు చాలా అత్యంత మహిమాన్వితమైన నవరాత్రులండి. ఈ నవరాత్రులలో అమ్మవారు శ్యామలాదేవి రూపంలో భక్తులకు జ్ఞానం, వాక్శుద్ధి, ఐశ్వర్యం ప్రసాదిస్తారు. ఈ నవరాత్రులు మాఘమాసంలో శుక్లపక్షంలో పాడ్యమి నుంచి నవమి వరకు శ్యామలాదేవి నవరాత్రులు ఉంటాయి. పూజా విధానం: ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం వేళలో పూజ మొదలు పెట్టాలి. అమ్మవారి పటాన్ని లేదా విగ్రహాన్ని శుభ్రంగా అలంకరించుకోవాలి. దీపం వెలిగించి కుంకుమ, పుష్పాలు సమర్పించాలి. మీకు అనుకూలమైతే కలశం కూడా పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. అమ్మకి మూల మంత్రం ఓం శ్రీ శ్యామలాదేవియే నమః అనే మంత్రాన్ని జపించాలి. నైవేద్యంగా పాయసం లేదా పరమాన్నం అమ్మకి సమర్పించుకోవాలి. శ్యామలాదేవి అమ్మవారిని పూజించటం వల్ల జ్ఞానం పెరుగుతుంది, మన మాటకు విలువ ఉంటుంది, కుటుంబంలో శాంతి, ఐశ్వర్యం నిలుస్తాయి. ఈ మాఘమాసంలో శ్యామలాదేవి అమ్మ కృపకు మీరందరూ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దయచేసి ప్రతి ఒక్కరూ ఈ పూజ చేసుకోండి. శ్యామల అమ్మవారి పూజ చేయడం వల్ల నా లైఫ్లో జరిగిన ఒక అద్భుతం మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే అందరూ కామెంట్లో ఓం శ్రీ శ్యామలాదేవియే నమః అని రాయడం మొదలుపెట్టండి. మీకు అమ్మ దయ ఉంటుంది.